చేతనైతే నువ్వు ఎదిగే ప్రయత్నం చేయాలి కానీ ఇలా చెడగొట్టే పనులు చేయొద్దు. ఎవరేం చెడగొట్టాల్సిన అవసరం లేదు. దరిద్రులకు ఎంత చేసినా దశేం మారదు. మేం దరిద్రులమే కావచ్చు, నీ దశ మాత్రం ఏం గొప్పగా ఉందే. చూడు, లేనితనం అంటే డబ్బు లేకపోవడం కాదు, మంచు లేకపోవడం. మేము తృప్తిగా ఆనందంగా బ్రతుకుతున్నాం. మాకే దరిద్రం లేదు. అన్నీ ఉన్నా ఎవరి దగ్గర మంచు లేని నువ్వు, ఏమీ లేని దానివి నువ్వు. అయినా నా బతుకు ఏం చేస్తాయి నీకెక్కడుందే? ఆహా, నువ్వు నీకో స్థాయి, అది నాకు లేదు. నీ దశేంటో, నీ శక్తి ఏంటో, నీకున్న అదృష్టమేంటో పచ్చని నేల మొక్క మొలవకుండా అవటంలోనే అర్థమైంది. నిన్నెలాగో ఎవరూ బాగు చేయలేరు. బాగు చేయటం ఆ భగవంతుని వల్ల కూడా కాదని ఆ నేలే నిరూపించింది. ఏం నిరూపించింది? ఆ దుర్మార్గపు పని ఎవరు చేశారో మాకు తెలుసు. పరిమాల వచ్చి మొక్కల్ని నేలకేసి కొట్టి నీ అక్కస్తో నీ బుద్ధి బయట వేసుకోవడమే కానీ ఏం లాభం చెప్పు? నిన్నది ప్రేమిస్తున్న కొద్దీ నువ్వెందుకింత ద్వేషం పెంచుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది? సావాస దోషం. దీనికి బాగా పురికెక్కించి వదులుతున్నారు, ఇదేమో మన మీద చిందులేస్తుంది. అయినా ఈ పద్ధతి తప్పిన దాంతో మనకి మాటలేమిటి? సీత, ఆ మొక్కలు ఇలా ఇవ్వు. అత్తయ్య, నువ్వు ఈ మొక్కలు నాటడానికి వీల్లేదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? ఎవరేంటి ఎవరు? నేను తన కోడల్ని. కోడలివా, కొరివి దెయ్యానివా? కోడలివి కాబట్టి కదా పోలీస్ స్టేషన్ దాకా లాక్కెళ్ళావు. అది వేరు, ఇది వేరు. వేరు లేదు, మొక్క లేదు. ఇష్టమైతే ఉండు, లేకపోతే వెళ్ళు. అంతేకాని ఇక్కడ చికాకు చేయకు. ఇది ఏది మొదలు పెట్టినా నీ చిరుబురులు చిందులేంటే? ఓర్పు మారిన బుద్ధి, చేతగానితనం. నీ జీవితం బాగు చేసుకోవడం చేతకాక వాళ్ళ మీద పడి ఏడుస్తావే? నీలాంటి వాణ్ణి కట్టుకున్నాక ఏడుపు కాక ఎదుగుతలేముంటుంది? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.